Hi, welcome to Ramana's English Academy. Today we are going to learn one more important topic. మనకు ఉన్నటువంటి ముందు నేను చెప్పుకున్నా మన ఈచ్ సెంటెన్స్ ఇట్ హ్యాస్ 3 parts. మనం ముందు నుంచి చెప్పుకున్నటువంటి విధంలో ఫస్ట్దేమో సబ్జెక్టు, సెకండ్దేమో వర్బ్, థర్డ్ ఏమో ఆబ్జెక్ట్. వెర్బ్ ఎప్పుడు కూడా సబ్జెక్ట్ని మనం బేస్ చేసుకుంటుందని, వెర్బ్ ఎప్పుడు కూడా సబ్జెక్ట్తో అగ్రిమెంట్ అవుతుంటుందని చెప్పుకోవడం జరిగింది. సాధారణంగా సబ్జెక్ట్లో మనం ఫస్ట్ టైం చెప్పినప్పుడు నౌన్ గురించి చెప్తాం. ఫస్ట్ టైం నౌన్ మీన్స్ ఇస్ నేమింగ్ వర్డ్, మీకు తెలుసు, నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్. రెండోసారి అదే వ్యక్తి కోసం చెప్పాల్సి వచ్చినప్పుడు ఉపయోగించేది ప్రొనౌన్. ఆ విషయం మీకు తెలుసు. మనం ముందు క్లాసులో మనం చెప్పుకున్నాం నౌన్లో ప్రత్యేకించి కౌంటబుల్, అన్కౌంటబుల్స్. కౌంటబుల్తోనైతేనే ప్రాబ్లం లేదు, కానీ అన్కౌంటబుల్స్ తోటి ఏ విధమైన సమస్యలు వస్తాయో లాస్ట్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఈ రోజున మన ఈ వీడియోలో కొన్ని కామన్ నౌన్స్ని కలిపి వాటి ఏకమొత్తంగా పెట్టిన పేరేం పేరమ్మా? కలెక్టివ్ నౌన్. కలెక్టివ్ నౌన్, కలెక్షన్. ఎగ్జామినేషన్లో ఎక్కువగా మనకి నౌన్ మీద అడిగేటువంటి ప్రశ్నలో అయితే అన్కౌంటబుల్ నౌన్స్ మీద కానీ లేదా కలెక్టివ్ నౌన్స్ మీద కానీ డైరెక్ట్గా నౌన్ మీద అడిగేటువంటి ప్రశ్నలు అవి. నౌన్ని బేస్ చేసుకుని మన ఆర్టికల్స్ని, నౌన్ బేస్ చేసుకునే ప్రొనౌన్స్ని అడిగేటువంటి సందర్భం వేరు, కానీ నౌన్ మీద డైరెక్ట్గా ఉన్నటువంటి క్వశ్చన్ ఎక్కడంటే అయితే అది అన్కౌంటబుల్ నౌన్స్. కన్ఫ్యూజ్ చేయడానికి, ఎందుకంటే మనం ముందు చెప్పుకున్నాం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఎక్సెప్షన్స్ మీద ఎక్కువగా మనకి క్వశ్చన్లు అడుగుతూ ఉంటాడు. కాబట్టి ఆ ఎక్సెప్షన్ మనం ఫేస్ చేసేటప్పుడు మనం అన్కౌంటబుల్ నౌన్స్ ఏమైతే రూల్స్, ఎందుకంటే అన్కౌంటబుల్ నౌన్స్ ఆర్ సింగులర్స్. నిన్న చెప్పుకున్నాం మన లాస్ట్ క్లాస్, అన్కౌంటబుల్ నౌన్స్ ఆర్ సింగులర్స్. సో యూ షుడ్ యూజ్ ఎ సింగులర్ వర్బ్. ఇన్ఫర్మేషన్, లగేజ్, బ్యాగేజ్, సీనరీ, ఫుడ్, పేపర్, బ్రెడ్, ఇటువంటి మాటలు, పొయిట్రీ, ఆల్ఫాబెట్, వీటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎస్ని యాడ్ చేయకూడదు, సింగులర్ ఫామ్ను ఉపయోగించాలి. కానీ ఇంగ్లీష్లో నౌన్ కనుక సింగులర్ అయితే తప్పకుండా దాన్ని డినోట్ చేయడం కోసం ఇండిఫినిట్ ఆర్టికల్స్ ఏ కానీ యాన్ కానీ ఉపయోగించాలి రూల్ ప్రకారం. కానీ బట్ 100% ఆఫ్ కేసెస్లో మనం అన్కౌంటబుల్ నౌన్స్ సింగులర్ అయినప్పుడు కూడా దాని ముందు మీరు ఏ కానీ యాన్ కానీ ఉపయోగించకూడదు. దట్స్ వాట్. ఇప్పుడు నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ రూల్స్ ఆఫ్ కలెక్టివ్ నౌన్స్. ఈ కలెక్టివ్ నౌన్స్లో ఉన్నటువంటి రూల్స్ గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. కలెక్టివ్ నౌన్స్ గురించి రూల్స్ ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మీరు గమనించండి. రూల్స్ ఆఫ్ కలెక్టివ్ నౌన్స్. కలెక్షన్ మీన్స్ గ్యాదరింగ్. ఇప్పుడు మనం చూసినట్టయితే క్లెర్జీ. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ క్లెర్జీ? క్లెర్జీ అంటే అర్థం ఏంటమ్మా? ఏ గ్రూప్ ఆఫ్ ప్రీచర్స్. బోధించేవాళ్ళు, బోధకులు. ఏ గ్రూప్ ఆఫ్ ప్రీచర్స్. తర్వాత జెంట్రీ మీన్స్ ఏ గ్రూప్ ఆఫ్ హై క్లాస్ పీపుల్. రాయల్ ఫ్యామిలీస్, గొప్పవారిని ఏమంటాం? జెంట్రీ అంటాం. తర్వాత పీజెంట్రీ, ఏ గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్. పీజెంట్రీ అర్థం ఏంటంటే ఏ గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్. మెజారిటీ, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్. తర్వాత బండిల్, ఏ గ్రూప్ ఆఫ్ స్టిక్స్. బ్రూడ్, ఏ గ్రూప్ ఆఫ్ చిక్స్. ఫ్లీట్, ఏ గ్రూప్ ఆఫ్ షిప్స్. ఆ విధంగా మనం ఈ కలెక్టివ్ నౌన్స్ని ఏ గ్రూప్ ఆఫ్ సమ్ ప్రీచర్స్, ఎస్తో ఉంది, ప్రీచర్స్, పీపుల్ ప్లోరల్, ఫార్మర్స్ ఎస్, పీపుల్ ప్లోరల్. ఇలాగా కొన్ని కామన్ నౌన్స్ని ప్లోరల్గా ఉపయోగించి వాళ్ళందరికీ ఏకమొత్తంగా పేరు పెడితే దాన్ని ఏమంటామంటే కలెక్టివ్ నౌన్. కానీ ఈ కలెక్టివ్ నౌన్ని యూసేజ్ చేసేటప్పుడు పక్కన ఏ వెర్బ్ వస్తుందో మీరు గమనించాలా. కలెక్టివ్ నౌన్స్ని ఉపయోగించేటప్పుడు పక్కన సింగులర్ వెర్బ్ని ఉపయోగించాలా, ప్లూరల్ వెర్బ్ని ఉపయోగించాలో మీరు గమనించండి. మనం ఎగ్జామ్స్లో మనం ఏ విధంగా ఇస్తాడో మీరు చూడండి.
ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్. Cattle, a group of animals. These collective nouns look like singulars because they don't have s. ఇవి అన్నీ కూడా సింగులర్స్లా కనిపిస్తాయి, ఎస్ లేదు కాబట్టి క్యాటిల్స్ మనం క్యాటిల్లే. దర్ ఈజ్ నో ప్లూరల్ ఫామ్. దీనికి ఎట్టి బస్సులో కూడా ప్లూరల్ ఫామ్ ఎస్ని పెట్టకూడదు. చూడడానికి సింగులర్గా అయినప్పుడు కూడా దే ఆర్ ఓన్లీ ప్లూరల్స్. అందువలన ఇక్కడ క్యాటిల్ అనేటువంటిది గ్రూప్ ఆఫ్ యానిమల్స్ లుక్ లైక్ సింగులర్ బికాజ్ ఇట్ డజంట్ హ్యావ్ ఎస్. దో ఇట్ డజంట్ హ్యావ్ ఎస్, ఇట్ ఈస్ ఎ ప్లూరల్ ఫామ్. సో దట్ యూ హ్యావ్ టు యూజ్ హియర్ ప్లూరల్ verb. The cattle are grazing in the field. ఒకటి అనుకోండి, ఆ క్యాటిల్ అని చెప్పుకోవచ్చు. అక్కడ సింగులర్గా అయితే ఇది ప్లూరల్ ఫామ్ కాబట్టి ఎట్టి పర్స్లో కూడా ప్లూరల్ చెప్పినప్పుడు అది సింగులర్ కాదు, ప్లూరల్గా ఉపయోగించాలి. అదేవిధంగా పీజెంట్రీ మీన్స్ ఎవరమ్మా? గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ ఎక్కువ మంది, ప్లూరల్ కాబట్టి ఇక్కడ ఏ వెర్బ్ను ఉపయోగించాలంటే ఆర్. ద పీజెంట్రీ ఆర్ ప్లవింగ్ ఇన్ ద ఫీల్డ్. చూడడానికి సింగులర్లా కనిపించదు కానీ అది సింగులర్ కాదు, తప్పకుండా దాని పక్కన ఎప్పుడు ప్లూరల్ వెర్బ్ను ఉపయోగించాలా. అదేవిధంగా ద క్లెర్జీ, ఇందాక చెప్పుకున్నాం, క్లెర్జీ మీన్స్ గ్రూప్ ఆఫ్ ప్రీచర్స్. చూడడానికి సింగులర్గా ఉంది కానీ ఇది ప్లూరల్ ఫామ్ కాబట్టి తప్పకుండా మీరు దానికి ప్లూరల్ వెర్బ్ అయినటువంటి ఎవరిని ఉపయోగించాలా? హ్యావ్. ద క్లెర్జీ హ్యావ్ డిస్కస్డ్ ద ఇష్యూ అని. ఆ పాస్టర్ల యొక్క సమూహము ఆ సమస్యని చర్చించి ఉన్నారు, దాని ఇంకా డెసిషన్ ఇంకా తీసుకోలేదని చెప్తున్నా. అదేవిధంగా మెజారిటీ చాలాసార్లు ఇచ్చాడు, టెట్లు ఇచ్చాడు, డిఎస్లు ఇచ్చాడు. మెజారిటీ టెట్లు ఇచ్చాడు, డిఎస్లు ఇచ్చాడు, డజంట్ అని ఇచ్చాడు అక్కడ. కానీ మెజారిటీ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ కాబట్టి ఇక్కడ ఏం ఉపయోగించాలంటే ద మెజారిటీ ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ దిస్ ప్రపోజల్. అదేవిధంగా ద లోకల్ జెంట్రీ మీన్స్ గ్రూప్ ఆఫ్ హై క్లాస్ పీపుల్. ఇది ప్లూరల్ ఫామ్ కాబట్టి మీరు ఎవరిని ఉపయోగించాలంటే ప్లూరల్ వెర్బ్ని ఉపయోగించాలా. వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ అటువంటి ప్రశ్నలు. సమ్ వర్డ్స్ లుక్ లైక్ సింగులర్స్ బికాజ్ దీస్ వర్డ్స్ డోంట్ హ్యావ్ plural form s. Though they don't have plural form s, you should consider these words as plural, so should use only plural verb. నేను ముందు నేను చెప్తున్నాను, ఇంగ్లీష్ అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వన్ అండ్ ఓన్లీ పాయింట్ సింటాక్స్. వాక్య రచన అనగానే ఆర్డర్ ఆఫ్ ద వర్డ్స్. సింటాక్స్ మీన్స్ ఆర్డర్ ఆఫ్ ద వర్డ్స్. మీకు కనుక ఈ సింటాక్స్ మీరు కనుక బేసిక్ కనుక ఉన్నట్లయితే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినప్పుడు కూడా మీరు తప్పకుండా మీరు మంచి మార్కులు సంపాదించగలరు ఇంగ్లీష్ని. ఆ విధంగా ఈ సింటాక్స్లో మీరు ఫస్ట్ మన ఇంతకుముందు క్లాసులోనేమో అన్కౌంటబుల్ నౌన్స్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు కౌంటబుల్ అయినప్పుడు కూడా కలెక్టివ్ నౌన్గా చెప్పే సందర్భంలో కొన్ని పదాలు చూడడానికి సింగులర్లా కనిపిస్తాయి, ఎందుకంటే నా చివర ఎస్ ఉండదు కాబట్టి. దో దే డోంట్ హ్యావ్ ఎస్, they are plurals, so should use only plural verb. This is one type. కానీ కొన్ని ఉన్నవి కలెక్టివ్ నౌన్స్, అది సింగులర్గాను ఉపయోగిస్తాం, ప్లూరల్గాను ఉపయోగిస్తాం. ప్లూరల్గాను ఉపయోగిస్తాం. ఏ విధంగా ఉపయోగిస్తాం? టీమ్ కానీ, జ్యూరీ కానీ, కమిటీ కానీ, పోలీస్ కానీ, ఫ్యామిలీ కానీ, ఇటువంటి పదాలు. అది టోటల్ గ్రూప్గా చెప్పినట్లయితే, యూనిట్గా టోటల్గా చెప్పినట్లయితేనేమో మీరు సింగులర్గా పరిగణించాలా, ఇండివిజువల్గా చెప్పినట్లయితే దాన్ని ప్లూరల్గా పరిగణించాలో, ఎలాగ చేయాలో మీరు అది కూడా చూడండి. ఇది ఒక చూడండి, కమిటీ గ్రూప్ ఆఫ్ మెంబర్స్, ఆడియన్స్ గ్రూప్ ఆఫ్ స్పెక్టాక్యులర్స్, ఆడియన్స్ గ్రూప్ ఆఫ్ పీపుల్, అది చూసేవాళ్ళు. అదేవిధంగా టీమ్ గ్రూప్ ఆఫ్ ప్లేయర్స్, గ్రూప్ ఆఫ్ ప్లేయర్స్. ఈ పదాలని పోలీస్ గ్రూప్ ఆఫ్ ఆర్మ్డ్ మెన్, ఈ పదాలని మీరు సింగులర్గాను ఉపయోగించవచ్చు, ప్లూరల్గాను ఉపయోగించాలి. కానీ ఉపయోగించిన సందర్భంలో జాగ్రత్తగా మీరు చూడాలా. ఎలా చూడాలా? టోటల్ సింగిల్ యూనిట్గా, ఇండివిజువల్గా కాకుండా యూనిట్గా, గ్రూప్గా, ఏకమొత్తంగా చూసినట్లయితేనేమో సింగులర్ వర్మ వాడాలా. ప్లూరల్గా చూసినట్లయితేనేమో ఇండివిజువల్గా చూసినట్లయితే ప్లూరల్ వాడాలి. ఇండివిజువల్గా ఎవరికి వారే అని చెప్పినట్టు ప్లూరల్ వాడాలి. చూడమా, ద కమిటీ ఈజ్ యునానిమస్ ఆన్ దిస్ ఇష్యూ. కమిటీ మొత్తం గ్రూపు
మొత్తం గ్రూప్, ఆ కమిటీలో ఉన్నటువంటి మెంబర్స్, ఆ జ్యూరీలో ఉన్నటువంటి మెంబర్స్ మొత్తం అంతా కూడా సింగిల్ యూనిట్గా చెప్తున్నాం. సింగిల్ యూనిట్గా చెప్పినప్పుడు ఒక యూనిట్ టోటల్ యూనిట్ కాబట్టి ఇది కరెక్టే. అలా కాకుండా ఆ కమిటీలో ఉన్నటువంటి మెంబర్స్ ఇండివిజువల్గా వేరువేరుగా చెప్పినప్పుడు ఎవరికి వారే అని చెప్పినప్పుడు బహువచనంగా ఎక్కువ మంది కాబట్టి అక్కడ వారిని ఉపయోగించాలా, ప్లూరల్ ఉపయోగించాలా. దీంట్లో సాధారణ కొన్ని కీవర్డ్స్ ఇస్తారు. కీవర్డ్స్ మరి ఈ పదము కమిటీ సింగులర్ అని యూనిట్ అని ఎలా తెలుస్తుంది? ఈ కమిటీ అనే పదం ఇండివిజువల్ని ఏ విధంగా అర్థమవుతుందంటే ఆ సెంటెన్స్లో ఏదో ఒక పదం చూడమ్మా. మెంబర్స్, ఇప్పుడు ఇచ్చారు చూడమ్మా. మెంబర్స్ అంటే అదేంటమ్మా ఎస్ఓ ఉన్న పదం కాబట్టి ప్లూరల్ ఫామ్. ఎస్ఓ ఉంది కాబట్టి ప్లూరల్ ఫామ్ కాబట్టి ఇది ప్లొరారిటీగా ఉపయోగించాడు. అందువలన ద కమిటీ ఆర్ డివైడెడ్ అండ్ దెర్ ఈజ్ బిట్టర్నెస్ అమాంగ్ ద మెంబర్స్. ఆ కమిటీలో ఉన్న సభ్యులు ఇండివిజువల్గా ఎవరికి వారే సెపరేట్ అయిపోయారు. ఎవరికి వారు తన తీర్మానం చేసుకుని ఒకరినొకరు వాళ్ళకి కొంచెం వాళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చినని చెప్పడానికి అక్కడ ప్లూరల్ ఫామ్ను ఉపయోగించాడు. అప్పుడు ఈ కమిటీ అనేటువంటి ఈ కలెక్టివ్ నౌన్ ప్లొరారిటీగా ఉపయోగించని చూసుకోవాలా. అందువల్ల ఇక్కడ ఆర్ని యాక్సెప్ట్ చేయండి. అలా కాకుండా ఆ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ని ఉపయోగించిన పదము ఒక యూనిట్గా సింగిల్గా చెప్పినట్లయితే దానికి ఏం చేయాలంటే సింగులర్గా ఉపయోగించాలా. ఇప్పుడు చూడండి, ద ఆడియన్స్ వాజ్ స్పెల్ బౌండ్. ఆడియన్స్ అంటే మనం చూస్తున్న ప్రేక్షకులు అందరూ యూనిట్గా చెప్పారు. అలా కాకుండా ద ఆడియన్స్ వార్ ఇది ప్లూరల్ ఫామ్. ఎలా తెలిసింది? ఇదిగో చైర్స్. ఈ ఆడియన్స్ వచ్చినటువంటి ప్రేక్షకులు ఆ సీట్ మీద కూర్చోవడానికి మరి ఏం చేస్తున్నారంటే తృణీకరించబడ్డారని. ఆ విధంగా అర్థం ఏంటంటే ఒక ప్లూరల్ సెన్స్ ఇచ్చేటువంటి పదం ఉంది కాబట్టి ఈ ఆడియన్స్ అనేటువంటి పదము ప్లూరల్గా ఉపయోగించామని అర్థము. అలా కాకుండా ఒక టోటల్ యూనిట్, ఒక సింగిల్ యూనిట్గా చెప్పినట్టు గ్రూప్గా కనుక చెప్పినట్లయితే అది సింగిల్. చూసుకోవాలా, ఆ కీవర్డ్ని మీరు గమనించాలి. ఇప్పుడు చూడండి, ద టీమ్ ఆర్ ఫుల్ ఆఫ్ హై స్పిరిట్స్. ద టీమ్ ఈజ్ ఫుల్ ఆఫ్ హై స్పిరిట్స్ ఆఫ్టర్ విన్నింగ్ ద ఐపీఎల్ మ్యాచ్ నెగ్గిన తర్వాత బెంగళూరులో ప్లేయర్స్ అంతా కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఆ ప్లేయర్స్ని అందరినీ ఇండివిజువల్గా చూపించాం కాబట్టి ఆర్ ఉపయోగించాం. అలా కాకుండా ఆ ఐపీఎల్ మొత్తం అంతా కూడా మనకు టేబుల్ లిస్ట్లో ద ఆర్సీబీ టీమ్ ఈజ్ ద టాప్ ఇన్ ద కాంపిటీషన్. మొత్తం టీమ్గా ఒక గ్రూప్గా ఒక యూనిట్గా చెప్పాం కాబట్టి ఇక్కడ ఈజ్ అనేటువంటి సింగులర్ వెర్బ్ని ఉపయోగించాం. కాబట్టి మనం సెంటెన్స్లో కనుక జ్యూరీ కానీ, కమిటీ కానీ, పోలీస్ కానీ, ఫ్యామిలీ కానీ ఇటువంటి పదాలు కనుక మనకు కనిపించినట్లయితే మీరు జాగ్రత్తగా గమనించాలా. అవి సింగులర్గా ఉపయోగించాడా, ప్లూరల్గా ఉపయోగించాడా. సింగులర్గా అంటే అర్థం టోటల్ యూనిట్గా, టోటల్ గ్రూప్గా చెప్తేనేమో సింగులరు, ఇండివిజువల్గా చెప్తేనేమో ప్లూరల్. ఇండివిజువల్గా చెప్పేటప్పుడు తప్పకుండా ఏదో ఒక కీవర్డ్ ఆ సెంటెన్స్లో కనిపిస్తుంది. మెంబర్స్ బహువచనం, చైర్స్ బహువచనం, హై స్పిరిట్స్ బహువచనం. అటువంటి దాన్ని చెప్పినప్పుడు మీరు అది ప్లూరల్గా ఉపయోగించాలి. ఈ విధంగా మనం చేసినట్లయితే తప్పకుండా మనకి కలెక్టివ్ నౌన్స్లో తప్పకుండా ఒక మార్పు వచ్చే సందర్భం ఉంది. ఈ రెండు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒకటేమో అన్కౌంటబుల్ నౌన్, ఇంకోటేమో కలెక్టివ్ నౌన్. అన్కౌంటబుల్ నౌన్స్ మీరు గమనించాల్సింది, అన్కౌంటబుల్ నౌన్స్ ఆర్ సింగులర్స్. These verbs always take singular verb. But remember the point, when the noun has only one number, it should be denoted by indefinite articles a or an. అదేనిక మరి కేవలం కామన్ నౌన్కే. కలెక్టివ్ నౌన్కి వచ్చేటప్పటికి అది సింగులర్ అయినప్పుడు కూడా దాని ముందు మీరు ఏ కానీ యాని కానీ ఉపయోగించకూడదు. ఈ 3 points ఏమో అన్కౌంటబుల్ నౌన్స్లో ఏదమ్మా అన్కౌంటబుల్ నౌన్స్ ఆర్ సింగులర్ verb should be used. Though it is singular, we should not place indefinite article a and an. అది ఫస్ట్ పాయింట్. ఈ కలెక్టివ్ నౌన్కి వచ్చాడు. కలెక్టివ్ నౌన్ అర్థం అంటే గ్రూప్ ఆఫ్ సమ్ కామన్ నౌన్. కొన్ని పదాలు చూడడానికి సింగులర్ లాగా ఉంటాయి కానీ ప్లూరల్సే. క్లెర్జీ కానీ, పీజెంట్రీ కానీ, పౌల్ట్రీ కానీ, మెజారిటీ కానీ, ఇవన్నీ కూడా జెంట్రీ కానీ, ఈ పదాలన్నీ కూడా ఎస్ ఉండవు. అయినా వాటితోటి మీరు ఎప్పుడు ప్లూరల్ని ఉపయోగించాలి. కొన్ని పదాలు ఉన్నాయి. టీమ్, జ్యూరీ, కమిటీ, ఆడియన్స్, ఫ్యామిలీ, పోలీస్ ఇటువంటి పదాలు సింగులర్గా ఉపయోగించడం సింగులర్ వెర్బ్ని. సింగులర్ అర్థం టోటల్ గ్రూప్గా ఒక యూనిట్గా ఏకమొత్తంగా చెప్తేనేమో సింగులరు, అలా కాక ఇండివిజువల్గా చెప్తేనేమో ప్లూరల్. ఇండివిజువల్గా చెప్పేటప్పుడు దానికి సంబంధించినటువంటి ప్లొరాలిటీని చెప్పేటువంటి ఏదో ఒక పదం సెంటెన్స్లో కనిపిస్తుంది. అది చెక్ చేసి మీరు మార్కు పొందండి. దిస్ ఈజ్ ద స్టోరీ అబౌట్ కలెక్టివ్ నౌన్స్.
మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మన మెయిన్ ఫోకస్ అంతా కూడా ఈ ఛానల్ పెట్టడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఎక్సెప్షన్స్ మీద మీకు మంచి గ్రిప్ రావాలనే ఉద్దేశంతో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ లైక్ ఇట్. ప్లీజ్ ఫార్వర్డ్ టు యువర్ ఫ్రెండ్స్. యూ విల్ గెట్ ఎ గుడ్ ఇంగ్లీష్. థ్యాంక్ యూ వెరీ మచ్.